ఏపీ టుడేకి స్వాగతం. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని సామెత ఉంది. కూటమి అధికారంలోకి రావడం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ జరిపించడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? అవతల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నించాడు, గర్జించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. పవన్ కళ్యాణ్ గారు చాలా విధాలుగా చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, లేఖలు రాస్తారు, వినతి పత్రాలు ఇస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి పాదయాత్రలు చేస్తారు, అవసరమైతే మహాపాదయాత్ర చేస్తామంటారు, కానీ పార్లమెంటులో మాత్రం పెదవిప్పరు. నాకు కానీ ఒక్క పార్లమెంటు సభ్యుడున్నా లేదా నేను ఎమ్మెల్యేగా గెలిచున్నా, గాజువాకలో గెలిచున్నా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టేవాడిని సొల్లు కబుర్లు చెప్పారు. ఇక తాజాగా ఎవరైతే ఈయనున్నారో నారా లోకేష్ గారు, మాకు పోలవరం అమరావతి కాదు, అనేక ప్రాధాన్యాలు మాకున్నాయి, వాటిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ సాధించాలి అని చెప్పారు. లోగడ పవన్ కళ్యాణ్ గారు నష్టాలు రావా, నష్టాలు రాని వ్యాపారం ఉంటుందా, లాభాలే వస్తాయా, సరి చేసుకొని నష్టాలు వచ్చినటువంటి వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకెళ్ళమా అని చెప్పారు. ఇన్ని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజున ద ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ బ్యానర్ ఐటమ్ గా ఇచ్చింది. బ్యానర్ ఐటమ్ గా RINL అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క సాంకేతిక పేరు. RINL ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు. గతంలో ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించినందువలన ఆ ప్రైవేటీకరణ జరగలేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కాబట్టి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. అనేటటువంటి భాషతో వాళ్ళు రాశారు. వాటికి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితుల్లో ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలతో అవసరం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి 16 మంది ఎంపీలు సహాయం లేకుండా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి 21 మంది కూటమి ఎంపీల సహాయ సహకారాలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నిలబడేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చింది కేవలం 240 స్థానాలు మాత్రమే. వాటిల్లో 240లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన బీజేపీకి వచ్చిన 3 ప్లస్ జనసేనకు వచ్చిన 2 తీసేస్తే 235 మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీళ్ళు 21 స్థానాలు గట్టిగా నిలబడి ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆ రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని, అమృతరావు ప్రాణత్యాగం ఏమైపోవాలి అన్నారు. ఒక అమృతరావే కాదు, దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఉద్యమంలో.
ఇక్కడ జగన్ గారిని నేను ఉపేక్షించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని దారాదత్తం చేయకూడదు, ప్రైవేటీకరణ చేయకూడదు. దీనికోసం ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాల్సిందే. అందరూ కూడా ఒక్క మాటపై రావాల్సిందే. విభేదాలను పక్కన పెట్టండి, పార్టీలను పక్కన పెట్టండి. ఎన్నికల వరకే పార్టీలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విమర్శించడం, వీళ్ళ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పతనానికి నాంది పలికినట్లే. ఇప్పటికే సూపర్ 6 ఎత్తేశారు. ప్రజలు తేలకళ్ళు వేసి వేల చూపులు చూస్తా ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ప్రజలు వచ్చేశారు. గుండు మీద కారం జల్లినట్లుగా విశాఖపట్నాన్ని కూడా మీరు ప్రైవేటీకరణ జరిపితే మీ ప్రభుత్వం పూర్తి కాలం కూడా అధికారంలో కొనసాగనివ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.